దానికి హైడ్రా వ్యవహారం కూడా 2-3 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. దానిపైన చర్చ, రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. హైడ్రా చర్యలు సరైనవి కావని కొంతమంది అంటే సరైనవి అని చెప్పి దాదాపు నిన్న 69% మంది వాళ్ళ చర్యలు సరైనవి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఆ కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా 2 వారాల పాటు ఆగాల్సిందే అంటూ హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ వెకెట్ చేయాలన్నా ఏం చేయాలి, బాధితుల వర్షన్ కూడా వినాలనేటువంటి మాట హైడ్రా చేస్తున్నట్టుగా అదేది సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. సో మొత్తానికి హైడ్రాకు ఒక్క చోట మాత్రం కొద్దిగా బ్రేక్ పడ్డట్టు అనిపిస్తూ ఉంది. మిగతా చోట్ల యథావిధిగా దాని కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది హైడ్రా. సో హైడ్రా రేపు పొద్దున హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా హైడ్రా యూనివర్సిటీ కూడా అవసరం అనేటువంటి ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. మరి నిజంగా అది అవసరమా కాదా అనేది పక్కకు పెడితే, ఇక రాహుల్ గాంధీ గారు నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. జమ్మూ కాశ్మీర్లో కులగణన అంటేనే బీజేపీ భయపడుతుంది అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు చేసిరు. బీజేపీ కులగణనకి ఎందుకు భయపడుతుంది అనేది మనం గతంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దాంట్లో ఆర్ఎస్ఎస్ కూడా ఒక మెట్టు దిగొచ్చి కులగణనకు ఓకే అనేటువంటి మాట చెప్పింది. ఆ తర్వాత ఎస్పీ కానీ, ఆర్జేడీ కానీ, ఆ తర్వాత డిఎంకే కానీ, ఆ తర్వాత శివసేన కానీ, ఇట్లా చాలా పార్టీలు కులగణన చేయాలని మెజారిటీ పక్షాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్డీఏ పక్షాల్లోని చాలా పార్టీలు కూడా కులగణన చేయాల్సిందే అనే మాట చెప్తా ఉన్నది. ఇక కులగణనకు అడ్డున్నది ఎవరు అనంటే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే అడ్డున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కులగణనతో జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎన్డీఏ పక్షాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా చాలా పార్టీలు వాటి అభిప్రాయాన్ని తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కులగణన చేయడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తులు తారుమారయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జనాభా లెక్క పెట్టకుండా 1931లో లెక్కబెట్టి బీసీల జనాభా మళ్ళీ ఇప్పటి వరకు లెక్క పెట్టలేదంటే దాదాపు 90 సంవత్సరాల నుంచి బీసీలకు లెక్కనే లేదు ఈ భారతదేశంలో. సో కాబట్టి వాటిని లెక్క పెట్టాల్సిందే అనేటువంటి మెజారిటీ అభిప్రాయం. ఎందుకంటే ఈ దేశంలో బీసీల జనాభా అత్యధికంగా ఉంటుంది, నో డౌట్గా. ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం ఎంటైర్ దేశంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణనే, అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం. కానీ ఇక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇక మీకు చెప్పరాంది. ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం, పైపెచ్చు నిన్న ఒక చర్చలో చిరంజీవులు గారు చెప్తా ఉండే, మళ్ళా అన్ని లెక్కలు తీస్తా ఉన్నావు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఇప్పటి వరకు బీసీ మహిళలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అయ్యారో తెలుసా అన్నాడు. అంటే నేను 1-2 పేర్లు చెప్పిన, ఇక ఆ తర్వాత దొరుకుతలేవు. ఎవరు ఆ బీసీలు? చాలా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ 1952 నుంచి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీలో కూర్చున్నది ఎంతమంది అంటే బీసీ మహిళలు 5గురే. ఇప్పుడు దొరికిన లెక్క అయితే ఇంకొకటి అలా పెరుగుతుండొచ్చు, కానీ 4 లేదా 5 దొరికిరు అంతే. ఒకటి కొమ్మిరెడ్డి రాములు గారి సతీమణి, రెండోది కొండా సురేఖ గారు, ఇంకొక 2-3 ఉన్నారు గంతే. ఇక వీళ్ళే ఈ 5 ఏళ్ల మందమే. చాలా షాకింగ్ విషయం ఇది. రేపు 33% రిజర్వేషన్లలో ఈ బీసీ మహిళలు ఉంటారా అనేది ఉండరు. ఎట్లుంటారు? ఎందుకుంటారు అంటే బీసీలకు సపరేట్ రిజర్వేషన్ లేదు కదా. మళ్ళా ఎవరు ఉంటారు? మళ్ళా వాళ్ళే ఉంటారు కదా, మళ్ళా వాళ్ళే దిగుతారు కదా, వాళ్ళు దిగుతారు. కాబట్టి బీసీ మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం లేదు తెలంగాణలో స్పష్టంగా. అప్పుడు యాదవత్రయం అందుకే దాన్ని వ్యతిరేకించింది. ఇంకో విషయం, ఇంకా ఆడ ఏమో కానీ మండల్లో ఒక్క బీసీ మహిళ లేదు. మండల్లో ఒక్క బీసీ మహిళ కూడా లేదు. ఉన్నాం కొంతమంది, నేను, బసవరాజ్ సారయ్య గారు, బండా ప్రకాష్ గారు, ఆ తర్వాత మధుసూనాచారి గారు, ఆ తర్వాత చెంబిపూర్ రాజు గారు, ఇట్లా ఒక 4-5 మాత్రం బీసీలం వెళ్తాం. అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇట్లా కొంతమంది బీసీలం వెళ్తాం. 5-6 బీసీ సభ్యులం వెళ్ళినప్పటికీ మెజారిటీ సభ్యులు మళ్ళీ వాళ్ళే.
సో మండలంలోనైతే మొత్తం ప్రాతినిధ్యమే లేదు. ఇక్కడ శాసనసభ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో 5 బీసీ మహిళల కంటే ఎవ్వరు కూడా ఎక్కువ ప్రాతినిధ్యం వహించలే. చూసుకోయిగా అగో అది బీసీల చరిత్ర. సో ఇప్పుడు మనం బీసీలకు సంబంధించి నాగార్జున సాగర్ నియోజకవర్గం, మునుగోడు, నల్లగొండ, నకరికల్లు, దేవరకొండ ఈ నియోజకవర్గాలు, ఆ తర్వాత మిర్యాలగూడ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సూర్యాపేట గురించి మాట్లాడుకుందాం. సూర్యాపేట జిల్లాలో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, ఏ వర్గాల చేతిలో ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఒకసారి సూర్యాపేట నియోజకవర్గానికి పోదాం. సూర్యాపేట నియోజకవర్గం చాలా రోజుల పాటు దాదాపు 10 ఏళ్ల పాటు ఏది ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నట్టుగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఒకసారి ఇది చూద్దాం. సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి లెక్కలను కనుక మనం ఒకసారి చూస్తే సూర్యాపేటలో పరిస్థితి ఎట్లా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పటివరకు చూసారు కదా, నల్గొండ, మిర్యాలగూడ, నకరేకల్లు, దేవరకొండ, మునుగోడు ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో ఎట్లా ఉందో చూద్దాం. ఇవి పక్కాగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి చూస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 2,22,769 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ట్రాన్స్జెండర్స్ 4 ఉన్నారు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 16 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి సూర్యాపేటలో. అవుట్ ఆఫ్ 16 ఎలక్షన్స్ ఓసీలు 5 సార్లు ఎన్నికయ్యారు. ఓసీలు 5 సార్లు, బీసీలు 1 సారి, ఎస్సీలు 10 సార్లు అయ్యారు. ఎందుకంటే ఎస్సీలకు దాదాపుగా 50 సంవత్సరాల పాటు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఎస్సీలకు వేదాస్ వెంకయ్య అట్లా చాలా మంది ఉన్నారు కదా. సో ఎస్సీలకు రిజర్వ్ అయినటువంటిది ఈ సూర్యాపేట. ఎస్సీ రిజర్వేషన్ పోగా అంటే 10 పోగా ఇక మిగిలిన 6 ఒక్కసారి బీసీ, 5 సార్లు ఓసీలు. ఇక్కడ బీసీలకు దక్కినటువంటి ప్రాతినిధ్యం ఎంత అంటే ఒక్కసారి 1952 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయిండు. అది కూడా బొమ్మగాని ధర్మభిక్షమే. అటు నల్గొండలో బొమ్మగాని ధర్మభిక్షమే, ఈడ బొమ్మగాని ధర్మభిక్షమే, ఎంపీ కూడా నకరికల్ బొమ్మగాని ధర్మభిక్షమే. అంటే ఆయనే ఆడో ఈడో గెలుచుకుంటూ వచ్చిండు. ఒక్కడే మనిషి బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారు, మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అయితే ఆయన ఒక్కడు తప్ప, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ తప్ప, అది ఎప్పుడు 1952లోనే ఫస్ట్ ఎలక్షన్ లో తప్ప 1956 నుంచి 2023 డిసెంబర్ వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఒక్క బీసీ బిడ్డ కూడా ఎమ్మెల్యే కాలేదు ఇప్పటి వరకు. 1956 అంటే ఇలా 56లో పుట్టిన వాళ్ళు 1956 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాయ్సాబ్? ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఈ లైవ్ చూసే మిత్రులలో చెప్తా ఉన్నా, దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సిఎన్ రావు ఫ్రమ్ పంజాబ్ అంటాడు. 72 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 1956 చూసిన వాళ్ళు ఉన్నారా? 56 ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. మా గజ్వేల్ది కూడా చెప్పండి అన్న. అన్ని ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పిండు, ఈ ఎక్స్రే తీయరని చెప్పిండు. లేరు. ఐఎమ్ 1950 సార్, జగన్నాథం వీరమల్ల. ఇక మీరు పుట్టినప్పుడు అంటే మీకు అప్పుడు కోటు హక్కు కూడా లేదు, అప్పుడు 21 సంవత్సరాల కోటు హక్కు ఉండే. చిన్న పిల్లగాడు అన్నట్టు 6 ఏళ్ళు ఉండే మీరే. లేదు. అక్కడ 1956 నుంచి 2023 దాకా సూర్యాపేటలో బీసీ ఆయన ఎమ్మెల్యేనే లేడు. 23 కాదు, ఇప్పుడు కూడా ఎప్పుడు లేడు. జడ్చర్ల, మహబూబ్నగర్ అని చెప్తా, మా నిర్మల్ పట్టణాన్ని మర్చిపోయారు. ఏం మర్చిపోలే బాస్, అన్ని ఒక్కొక్క జిల్లాను కంప్లీట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. మనకి ఇప్పుడు నల్గొండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు చెప్తా ఉన్నాం. మీ నాయనల కాలం అది, మీ నాయనలు, మీ తాతలు, ముత్తాతల కాలం అది.
దయచేసి ఈ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి ఇక్కడ మనం 1956 నుంచి ఇది 2024, ఇంకొక 2 ఏళ్ళు అయితే 26 అవుతుంది. 26 అవుతుంది. చూసుకో, 1956 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ నుంచి కాలేదు. ఇది ఇట్లుంటే ఒక్క బొమ్మగాని ధర్మభిక్షమే పీడీఎఫ్ పార్టీ నుంచి 1952లో అయిండు. యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ అప్రాక్సిమేట్లీ. మరి బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? కాకపోవడానికి కారణం ఏంది? బీసీ ఓటర్లు లేరా అంటే 54% మంది బీసీ ఓటర్లు ఉన్నారు అక్కడ. 54% మంది అంటే మొత్తం ఓటర్లు 2,22,769 మంది ఉంటే అందులో సూర్యాపేటకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో 54% బీసీలు అంటే వాళ్ళ ఓట్లు ఏంటంటే 1,20,295. 1,20,295 ఓన్లీ బీసీ ఓటర్లు. అయితే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఒకసారి చూస్తే 68 ఏళ్ళ నుంచి ఒక్కరు కూడా లేరు ఇప్పటి వరకు. 72 రైట్. ఇక్కడ బొమ్మగాని ధర్మభిక్షం గారు అయ్యారు. లేటెస్ట్ రిజల్ట్ చూద్దాం. ఇక్కడ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతో గెలిచిండు? ఇక్కడ 75,143 ఓట్లు పడ్డాయి ఆయనకు, 36% ఓట్లు. బీసీల ఓట్లే 54% ఉన్నాయి. ఇక్కడ అది ఇచ్చిపెడితే మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి గారికి 68,000 ఓట్లతో పడ్డాయి. బీసీల ఓట్లని 1,20,000 ఓట్లు. ఇక్కడ చూడొచ్చు సంకినేని వెంకటేశ్వరరావు ఈ 3 అప్పర్ క్యాస్ట్ 7, 7, 4 అంటే దాదాపు 1,80,000 ఓట్లు అప్పర్ క్యాస్ట్కి వేసేసినాం. 1,80,000 ఓట్లు అప్పర్ క్యాస్ట్కి వేసేసినాం. వాళ్ళు ఎంతమంది వాళ్ళ లెక్క చెప్తా. ఇక ఇప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి వీళ్ళకి మొత్తం టోటల్ చేయి. గిడిగేయాల 1,86,087 ఓట్లు. 1,86,087 ఓట్లు మనం ఓసీలకు వేసినాం సూర్యాపేట నియోజకవర్గంలో. ఇక్కడ బీసీ నుంచి నిలబడ్డటువంటి ఒట్టె జానయ్య గారు ఉన్నారు. ఒట్టె జానయ్య గారికి ఎన్ని వేసినాం? 13,000 ఓట్లు. 13,000 ఓట్లు వేసినాం మనం. ఇక్కడ 13,907. 13,907 ఓట్లు వేసినాం. అంటే ఇక్కడ దాదాపు 1,80,000 కోట్ల 87 ఇన్ని ఓట్లు వీళ్ళకేస్తే 13,907 ఓట్లు ఒట్టె జానయ్య గారికి వేసినాం. ఇది మనం బీసీలకు వేసుకున్న ఓట్లు, ఇదేమో మనం ఓసీలకు వేసినటువంటి ఓట్లు. సో ఇక్కడ వాస్తవానికి మరి ఓసీల జనాభా ఎంత ఉంది ఇది చూడాలి మనం. ఇప్పుడు 1,86,000 ఓట్లు వాళ్ళకి పడ్డాయి కదా, ఓసీల జనాభా ఎంత ఉంది ఇక్కడ అనేది మనం చూస్తే ఎంత? యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ సూర్యాపేట్ కాన్స్టిట్యున్సీ నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 8.6%, విచ్ విల్ బి అరౌండ్ 19,000. ఇక చూడరు ఎంత చమత్కారం ఉంది చూడరు. ఇందులో 19,158 మంది ఉన్నారు. 19,158 మంది ఏది ఓసీలు అంటే 20,000 కూడా లేరు. 19,158 మంది డివైడెడ్ బై 3 కొట్టు. ఇక్కడ 19,158 మంది ఉన్నటువంటి ఓసీలు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ ఓట్లు వాళ్ళ జనాభా ఎంత అంటే ఇక్కడ 19,158 మంది. 19,158 మంది 6,300 చిల్ల వస్తుంది. 6,352 ఏమొస్తుంది, అంతే. 52, 53 వస్తుంది. అయితే ఇక్కడ మరి సూర్యాపేటలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు అదే సూర్యాపేటలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా
మీరేమో 1,20,000 మంది ఉన్నారు, ఈడ ఓసీలేమో 19,158 మంది ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సింది ఎవరు? బీసీలు కదా కావాల్సింది. మరి 1956 నుంచి 2023 వరకు మీరు ఎందుకు కాలేదు? ఎందుకు కాలేకపోయారు? ఇక్కడ వాళ్ళ ఓట్లు కేవలం 19,158. వీళ్ళు ముగ్గురు పంచుకుంటే ఒకరి వాళ్ళకి ఎంత వస్తాయి అంటే 6,386. ఒకరికి 6,386 ఓట్లు రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంది? 6,000 ఓట్లు రావాలి వీళ్ళకు. కానీ 75,000, 70,000, 40,000 ఇవి ఎట్లా వచ్చినాయి అంటే మన ఓట్లు వాళ్ళకేసి మనము బిచ్చం అడుక్కుంటున్నాం అన్నట్టు. మనం బిచ్చం అడుక్కుంటా ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో వాళ్ళ పాపులేషన్ 19,000, బీసీల పాపులేషన్ 1,20,000. బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే అందులో సగం వేసుకుంటే చాలు ఎమ్మెల్యే అవుతారు. అంతే. సగం ఓట్లు బీసీలకు పడితే ఎమ్మెల్యే. ఇది సూర్యాపేట నియోజకవర్గం. ఇక్కడ చూస్తే మనం సూర్యాపేటలో 2023 జగదీశ్వర్ రెడ్డి, 2018 జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత 14లో జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత 9లో రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఇట్లా ఓట్లు వాళ్ళకేసి మనము ఇక్కడ అడుక్కుంటున్నది ఏంటంటే క్లియర్గా మనం అడుక్కుంటుంది ఏంటంటే మాకు పెన్షన్లు కావాలి. ఓట్లు మీయే, మీ ఓట్లు. అందుకే అంబేద్కర్ ఏం చేసిందంటే మీ ఓట్లను సారా పెట్టుకుంటారు. ఇంకా గమ్మత్ చూపిస్తా చూడరు ఇక మీకు. రైట్, ఇగో ఇది చూడండి, ఇది పోలింగ్ బూత్. ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నటువంటి 19,000 మంది జనాభా ఓసీలది ఉంటే 1,20,000 మంది బీసీల జనాభా ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారు? మీకు ఓట్లప్పుడు నీకు పైసలు ఇస్తారు, నీకు మందు దాపిస్తారు, నీకు యాటకూర పంపిస్తారు, నీకు దావతులు ఇస్తారు, అన్ని ఇస్తారు. అందుకోసమే అంబేద్కర్ ఏం చేసినంటే ఇట్లా ఇవన్నీ ఇచ్చినా కూడా నువ్వేం చేయాలని చెప్పిండంటే ఓటరు అంబేద్కర్ ఏం చేసిందంటే ఇగో ఈ పరదడ్డం కట్టిండు. నీకు ఆడి బయట ఎన్ని ఇచ్చినా కూడా లోపలికి వచ్చినాక నీవోనికి నువ్వు ఓటేసుకోమని చెప్పి ఈ పరదడ్డం కట్టిండు. ఈ పరద సాటుకు పోయి నువ్వు ఓటేస్తే ఎవడు చూడడిగా, ఎవడు చూడడానికి ఛాన్సే లేదు. ఇక ఈ పరద సాటుకు పోయి కనీసం నీ ఓనికి నువ్వు ఓటేసుకుని నువ్వు నేర్చుకో అని అంబేద్కర్ ఆయన కట్టిన ఆలోచన చేసి పరద అడ్డం కట్టిండు. ఆ పరద అడ్డం కడితే కూడా మనకు సోయిరాలి. నువ్వు ఏం చేయాలి? నీకు ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు, నీకు నౌకరు ఇస్తా అని మోసం చేసిండు, నీకు భూమి ఇస్తా అని మోసం చేసిండు, నీకు నీళ్ళు ఇస్తా అని మోసం చేసిండు, నీకు పథకాలు ఇస్తా అని మోసం చేసిండు, నీకు రోడ్డు పోస్తా అని మోసం చేసిండు, నీకు నీళ్ళ ట్యాంకు కడతా అని మోసం చేసిండు, నీకు బడి కడతా అని మోసం చేసిండు, నీకు అంగన్వాడీ కడతా అని మోసం చేసిండు, నీకు దవాఖాన కడతా అని మోసం చేసిండు. ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి 500 రూపాయలు ఇచ్చేయంగానే క్వార్టర్ ఇచ్చేయంగానే తాగితిమి తింటిమి. కానీ నువ్వేం చేయాలి? ఇన్ని ఇస్తా అని మోసం చేసిన నువ్వేం చేయాలంటే ఈ పరద సాటుకు పోయి నువ్వు కూడా మోసమే చేయాలి. ఈ పరద సాటుకు పోయి నువ్వు కూడా మోసమే చేస్తే అప్పుడు నీకు అసలైనటువంటి ఎన్నికల్లో నువ్వు పాల్గొన్నట్టు లెక్క. మరి మల్లన్న ఎట్లా 500 ఇచ్చేవాడు విమానం తినమని, 500 ఇచ్చి దేవుని ఫోటో మీద చేయబెట్టమని. ఓ పని చేయరి, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఆ ఒట్టు నా మీద పెట్టురు మనసులా. ఈ ఒట్లతోని బిట్లతోని అయ్యేది లేదు, పీకేది లేదు, వట్టిదే అదంతా. కేవలం మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడమే. ఈ పరద అడ్డం కట్టింది ఎందుకు? ఎవరు చూడకుండా నీకెన్ని చెప్పినా వాడు పరద అవతలనే చెప్పాలి. పరద సాటుకు వచ్చిన తర్వాత నువ్వు ఒక్కనివే ఉంటావు చూడు, అప్పుడు కొట్టు దెబ్బ అని చెప్పిండు అంబేద్కర్. అప్పుడు కొట్టు నీ దెబ్బ అని చెప్పిండు.
అర్థమైందా? ఇది ఏది సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ సార్. నిజాయితీ ఏడు చూపిస్తారు వాళ్ళు దగ్గర. ఓట్లేసే కాడ నిజాయితీ ఏం అక్కర్లేదు. 500 తీసుకుంటే నీతి నిజాయితీ ఓట్లేసే కాడ ఏం అక్కర్లేదు. నీ నిజాయితీ పక్కకు పెట్టిరాడా. 500 తీసుకుంటే అవినీతి విషయంలో నిజాయితీ వద్దు. నీ 500 రూపాయల మాటున నీ కొడుకు దవాఖానా, నీ కొడుకు బడి, నీ భవిష్యత్తు, నీ పిల్లల ఉద్యోగాలు, నీ జీవితాలన్నీ 500 రూపాయల నోటుతో చెరిపేసేటువంటి కుట్ర అది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి బీసీ ప్రజలారా. సూర్యాపేటకు సంబంధించి ఇక సూర్యాపేటలో 4 మండలాలు ఉన్నాయి. ఒకటి సూర్యాపేట రూరల్ మండలం, తర్వాత ఆత్మకూరు, తర్వాత చివెంల, ఆ తర్వాత పెన్పాడ్. ఈ 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలకు సంబంధించినటువంటిది ఒక్కసారి జెడ్పీటీసీల వివరాలు కనుక మనం చూస్తే, మండల వైజ్గా చూస్తే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అయింది. సూర్యాపేట రూరల్ మండలం ఎస్సీ, జెడ్పీటీసీ ఎస్సీ. ఆత్మకూరు అన్రిజర్వ్డ్ అయింది. ఇక్కడ బీసీ గౌడకి ఇచ్చారు. బీసీ గౌడు అసెంబ్లీ నియోజకవర్గానికి 1952లో ఎమ్మెల్యే అయితే, ఇగో ఆత్మకూరులో ఒక జెడ్పీటీసీ. అంటే బీసీ గౌడ్లకి ఏం జరిగిందంటే ప్రమోషన్ కాదు, డిమోషన్. ఎమ్మెల్యే నుంచి జెడ్పీటీసీ అంతే. రైట్. ఇక్కడ ఇక చివెంలా షెడ్యూల్ ట్రైబ్స్ కి రిజర్వ్ అయింది, షెడ్యూల్ ట్రైబ్సే. పెన్పాడు ఎస్సీకి రిజర్వ్ అయింది, ఎస్సీకే. సో ఇది ముఖ చిత్రం. బీసీలు అన్రిజర్వ్డ్ సీట్లో గెలవగలిగిర్రు. టికెట్ ఇస్తే పక్కా గెలుస్తారు, గెలవగలిగిర్రు బీసీలు. ఏది సూర్యాపేటలో, ఎందుకంటే ఓట్లన్నీ వాళ్ళేనా. సో ఇట్లా ఇది సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఈ పరద సాటుకు పెట్టిన సంగతి మర్చిపోకుర్రి. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఆసరా పెన్షన్ స్కీమ్ 2012 నుంచి ఉన్న కిలోమీటర్ రేట్ ఇప్పటి వరకు క్యాబ్ డ్రైవర్లదా ప్రభుత్వం చెల్లించాలి. ఆసరా పెన్షన్ స్కీమ్ 6000, దీనిపైన ప్రభుత్వం చెప్పాలని చెప్తున్నారు. ఎస్, ఓసీలకు కూడా రిజర్వేషన్ కావాలి, 100% కావాలి. 100% కావాలి. ఎవరికెంతో వాళ్ళకంత అంతే ఇవ్వాలి. ఓసీలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత మనం ఇచ్చేయాలి. అక్కడ కూడా పేదలు ఉన్న వాళ్ళకి ఆ పేదోళ్ళకి దక్కొద్దా? అన్యాయం జరగదు వాళ్ళకు. రైట్. వాళ్ళకు కూడా. అందుకే రాహుల్ గాంధీ సాబ్ ఏమంటా ఉన్నాడు, జిత్నే ఇచ్చేదారి ఉత్తినే బాగేదారి అంటుండు. అంటే నీ వాటా ఎంత ఉందో నువ్వు అంత భాగం నీకు దక్కాలని చెప్తా ఉన్నాడు. ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఐ నో గ్రేట్ పొలిటీషియన్. నేను నిన్న మొన్న చెప్పిన, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పిన. రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన విజన్ 100% కరెక్ట్ అవుతుంది కూడా. ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారు. రైట్గా. వెలుగు దిన పత్రిక రేపు మరొక నియోజకవర్గాన్ని చూసుకుందాం. చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే, వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమే. సుప్రీంకోర్టు. పోక్సో ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులు. వీడియోలతో వ్యాపారం చేస్తే 7 ఏళ్ల జైలు, జరిమానా. కోర్టులో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడొద్దు, పోక్సో చట్టంలో సవరణలు చేయాలి, అమల్లోకి వచ్చేదాకా ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు. పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచన. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. చిన్నపిల్లలు అట్లా వీడియోలు అట్లా. మానవాళి సక్సెస్ యుద్ధ భూమిలో ఉండదు, మానవాళి సక్సెస్ యుద్ధ భూమిలో ఉండదని ఐక్యమత్యంలోనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రసంగించిండు. గట్టిగా. ఔటర్ దాటిన హైడ్రా. ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాల పరిశీలన. రాచకాల్వ, ఫిరంగి కాల్వ కబ్జా గురైనట్టు గుర్తింపు. ఇన్నాళ్ళు ఓఆర్ఆర్ లోపలే కూల్చివేతలు. ఇకపై అవతల యాక్షన్. జిల్లాలకు హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండ్లు. హైడ్రా ఇబ్రాహీంపట్నం దాకా పోయిందట. ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు పరిధిలో నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు. హైడ్రా తన యాక్షన్ ను మరింత స్పీడప్ చేసింది. చెరువులు, ప్రభుత్వ జాగాల్లోని కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఫస్ట్ టైం ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఇబ్రాహీంపట్నంలోని పెద్ద చెరువును పరిశీలించింది. అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో బంగ్లాలు కట్టినట్టు గుర్తించింది. దీంతో ఔటర్ అవతల కూడా హైడ్రా యాక్షన్ ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మాదాపూర్, ఎన్ కన్వెన్షన్, గాజుల రామారం, రాజేంద్ర నగర్, చందానగర్, బాచ్పల్లి, బోడుప్పల్, కుకట్పల్లి, అమీన్పూర్, మాదాపూర్, సున్నం చెరువు, దుండిగల్ పరిధిలోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా నీలమట్టం చేసింది. దీంతో జిల్లాలోనూ హైడ్రాను దించాలని, చెరువులను కాపాడాలన్న వినతులు వెలువెత్తున్నాయి. ఇలాంటి టైంలో సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు దాటి హైడ్రా బయటకు రావడంతో ఆయా ఏరియాలోని అక్రమార్కుల గుండెల్లో దడ పుడుతా ఉన్నది. హైడ్రా ఇబ్రాహీంపట్నం దాటిందట. ఔటర్ రింగ్ రోడ్ దాటింది, బయటకు పోయింది.
రైట్గా కావూరి హిల్స్ పార్కులో కట్టడాలు నేలమట్టం. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా జీహెచ్ఎంసీ చర్యలు. పార్కు స్థలం 10 ఏళ్ల కింద స్పోర్ట్స్ సెంటర్ కు లీజు. అందులో బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు, డ్రెస్ చేంజింగ్ రూమ్, వాష్రూమ్లు కట్టిన నిర్వాహకులు. అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు, కూల్చేయాలని కోర్టు ఆర్డర్ అమలు చేసిన ఆఫీసర్లు. ఇక దుర్గం చెరువు FTL తేల్చే వరకు కూల్చివేతలు ఉండవు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. కఠిన చర్యలు వద్దని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం. పిటిషనర్ల నుంచి తిరిగి అభ్యంతరాలు స్వీకరించాలి. 6 వారాల్లో FTL పై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక 6 వారాల పాటు ఇక రిలీఫ్ అన్నట్టు ఆడ. లెబనాన్ పై బాంబుల వర్షం, 274 మంది మృతి. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇక లెబనాన్లోని ఆ సంస్థకు చెందిన 300 స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో 274 మంది మృతి చెందినట్టు. అబ్బా ఇది ఘోరం. లెబనాన్ మొన్న పేజర్లు వెళ్ళి, ఆ తర్వాత వాకిటాకి, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా దాడికి దిగారు. ఇంకా ఇజ్రాయెల్ ఏం ప్రకటన చేసింది తెలుసా? యుద్ధంలో తీరు మారిందని చెప్పింది. చూసుకో, యుద్ధ తీరు మారింది అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ఇటువంటి దాడులు జరగాలంటే, ఏది అత్యాధునిక టెక్నాలజీతో దాడులు జరగాలంటే అది ఇజ్రాయెల్ తోటి అవుతుంది. రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డు. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఒక టౌన్, ఒక విలేజ్ లో అమలు. సీఎం రేవంత్ ఇక ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా కార్డు. అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ మార్పులు చేర్పులు చేసుకునేలా వెసులుబాటు. మానిటరింగ్ కు జిల్లాల వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేషన్ కు, హెల్త్ ప్రొఫైల్ కు, సంక్షేమ పథకాలన్నింటినీ ఉపయోగపడేలా ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ అంశంపై సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమీక్షించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కార్డులతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై స్టడీ చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. సోమవారం తన నివాసంలో 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంపై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఒకటే కార్డు ఇస్తారట. రేషన్, హెల్త్ స్కీమ్లకు కలిపి ఒకటే డిజిటల్ కార్డు ఇస్తారట. ఇక 10,000 మందికి నైపుణ్య శిక్షణ. ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటు BSF SI మినీ డిగ్రీ కోర్స్ అట రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్. 20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు చేయబోతా ఉందట. ఏది రెగ్యులర్ డిగ్రీతో పాటు BFSI మినీ డిగ్రీ కోర్సును ఏర్పాటు చేయబోతుంది. మినీ డిగ్రీ ఇది. ఇక బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్కౌంటర్. 2 స్కూల్ విద్యార్థులపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని బద్లాపూర్లో జరిగింది. సహజంగా రేప్ కేసులలో ఎన్కౌంటర్ల ఏది పెరిగిపోతా ఉంది ఎన్కౌంటర్ల వ్యవహారం. సో అది ఇప్పుడు తాత్కాలికంగా బాగా చేసిరు అనిపిస్తుంది, కానీ ఇంకా 2 ఏళ్లకు మళ్ళీ పెడతారు. వాళ్ళ మీద కేసు మళ్ళీ ఏరియా రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్. నందగిరి హిల్స్ లో నెట్ వెంచర్స్ అక్రమ నిర్మాణాలు. నందగిరి భూమిని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నట్టు చూపించి అనుమతులు, పరిమితికి మించి అంతస్తుల నిర్మాణానికి గతంలో బల్దియా పర్మిషన్లు, విజిలెన్స్ ఎంక్వైరీలో అక్రమాలు నిజమని తేల్చిన హైకోర్టు. వివరణ అడిగిన చర్యలు లేవు. చర్యలు తీసుకోవాలని హైడ్రా మున్సిపల్ కు సొసైటీ వినతి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్తామని వెల్లడి. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్. అనుమతికి మించి నిర్మిస్తున్న ఫ్లోర్లు అంటూ ఇది ఆంధ్రజ్యోతి మొన్న బయట పెట్టింది 10 రోజుల కింద. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ 2 ప్లాట్లు తీసుకొని అందులో కలిపి ఇది దాందే అని చెప్పి కొట్టేసి అట్లా. తిరుమలలో మహాశాంతి యాగం. లడ్డు కల్తీ దోషానికి ప్రాయశ్చిత్తంగానే అని చెప్పి శివు అంటుండు. ప్రమాణం చేసేందుకు వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఇక అడ్డుకున్న పోలీసులు లడ్డు వివాదంపై సుప్రీంలో పిటిషన్లు దాఖలైనట. ఇక అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్. భూమాత పోర్టల్తో ధరణి కష్టాలకు చెల్లు. రెవెన్యూ వివాదాలపై ఆన్లైన్లో అప్లేట్ అథారిటీకి వెళ్లే ఛాన్సు. 9 నెలల్లోనే ధరణిలో 150కి పైగా మార్పులు. వచ్చే అసెంబ్లీ సెషన్లో కొత్త ROR 2024 చట్టం ముసాయిదా రెడీ చేస్తున్న సర్కార్. ధరణి కష్టాలకు చెక్ పెట్టేలా అన్ని రకాల భూ సమస్యలకు ఒకే మాడ్యూల్తో పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టంపై అందరి నుంచి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్నది. వచ్చిన విలువైన సూచనలు చట్టం వచ్చిన తర్వాత ఇవ్వనున్న మార్గదర్శకాల్లో పొందుపరచాలని నిర్ణయించింది. అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్గా భూమాత పోర్టల్ ధరణి ప్లేస్ లో భూమాత తీసుకొస్తా ఉన్నారట. ఈ భూమాత ద్వారా సగం సమస్యలు ఒకటే దెబ్బ పరిష్కారం అయితే అనేది ఒక లెక్క ప్రభుత్వం దగ్గర ఉంది. ఇక 10 ఏళ్ల విధ్వంసంపై స్టడీ చేయాలి.
గత సర్కార్ ధరణిని అడ్డు పెట్టుకొని భూములు కొల్లగొట్టింది అని చెప్పేసి ఎమ్మెల్సీ కోదండరామ్ అంటున్నారు. ఇక కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని ఫైర్. 10 ఏళ్లు బీఆర్ఎస్ నిరంకుశత్వ పాలన అని చెప్పేసి ప్రొఫెసర్ హరగోపాల్ అంటుండు. తెలంగాణ దశాబ్ది అభివృద్ధి సమస్యల సవాళ్లపై కేయూలో సదస్సు నిర్వహించింది. రెడ్డిగా దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్ లైన్స్. ఇది మంచిది, సాగు భూములకే సాయం ఇవ్వాలి, చెట్లకు గుట్టలకు కాదు. వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టుగా అంచనా. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతామని ప్రచారం జరుగుతూ ఉంది. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారండి. అంటే 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఈ రైతు భరోసా ఇవ్వాలనేది నిజంగా వాస్తవాన్ని కూడా భూస్వాములకు ఎందుకు ఇవ్వాలి? అసలైన రైతులకు 5, 7, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయబోతా ఉన్నారట. రైతు సోదరులారా, మీకు శుభవార్త, రైతు భరోసాని ఇవ్వబోతా ఉంది దసరా నుంచి రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి డబ్బులు కూడా ఆర్థిక శాఖ రెడీ చేసుకోబోతుంది. 5,000 ఇస్తుంటే ఇప్పుడు 7,500 ఇస్తారు ఎకరాకు. రైట్. ఇక స్వామి అన్ని పరీక్షలు చేయించి పట్టుకొచ్చా, ఆరగించండి. తిరుమల లడ్డు కల్తీ వివాదం మీద స్వామి వారు అలిగిండు. మరి స్వామి అలిగితే అన్ని టెస్టులు చేయించుకొని తీసుకొచ్చి ఆరగించండి అని చెప్పి లడ్డు తీసుకొని వచ్చింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్త. ఇంకొకసారి ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా, రామాయణంలో భరతుడిలాగా పాలిస్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిశీ వ్యాఖ్యలు. రామాయణంలో భరతుడు ఎట్లా పాలించాడు? ఆయన చెప్పులు పెట్టిండు, రాముని చెప్పులు తీసుకుపోయి పాదరక్షలు తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయననే నువ్వే పరిపాలన, నేనేం దాని మీద కూర్చోను దాని మీద ఎక్క అని చెప్పిండు. ఇప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే, నీ ఎర్ర కూర్చి నీకే స్వామి గారు, కేజ్రీవాల్ గారు, మీరు వచ్చే వరకు ఆ కుర్చీ అట్నే కాలి పెడతాను కాలి పెట్టిందట. ఇదే కాదు, ఒకసారి పళనిసామి అని ఇక్కడ తమిళనాడు ఎమ్మెల్యే, తమిళనాడు ముఖ్యమంత్రి ఉంటారు. జయలలిత గారు పాపం ఆమె దవాఖానలో ఉంటే వీళ్ళు కుర్చీ పక్కకు పెట్టి ఆ పక్కపండి కుర్చీలో కూర్చొని పరిపాలన చేశారు. సో ఇట్లా పక్కపండి కుర్చీ, ఇప్పుడు ఈ కుర్చీ ఉంటే లేకపోతే స్వామి భక్తి అన్నట్టు. సరే, అది భక్తికి సరిపోతుంది కానీ అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి వేసినప్పుడు చేపట్టాలి, అట్లా పక్క పెట్టడైతే కరెక్ట్ కాదు. ఆస్కార్ బరికి లాపతా లేడీస్ అయితే భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక. తెలుగు సహా పలు భాషలకు చెందిన 29 చిత్రాల నుంచి షార్ట్ లిస్ట్ చేసిరట. ఇక లాపతా లేడీస్ అని చెప్పేసి అమీర్ ఖాన్ మాజీ భార్య ఆమె కిరణ్ రావు అని చెప్పేసి ఒక ఉన్నది, ఆమె దర్శకత్వం వహించింది దీనికి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన తర్వాత అంటే భార్యాభర్తలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, పరిస్థితులు ఏంటి, వాటిని ఎట్లా చక్కదిద్దాలి, దాని మీద సాంప్రదాయబద్ధమైన సంసారం. బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు. వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ. బాధ్యులు వీళ్ళు కాదు, బాధ్యులు అసలైన బాధ్యులు కేసీఆర్ ఫ్యామిలీ ఎన్నుకున్నారు. ప్రాథమికంగా 20 మంది గుర్తింపు. వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన. ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలో ఇదే ప్రస్తావన. నెలాఖరుకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే ఛాన్స్. విచారణకు కాగ్ అధికారిని పిలవాలని నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా? ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు చూడరు, అధికారులే బకరాలు అవుతారు. రాజకీయ నాయకులు పోయి చేసి అవతల పడతారు, కథం అయిపోయాయి. బకరాలు అయ్యేదంతా అధికారులే అవుతూ ఉంటారు. ఇక్కడ కాళేశ్వరం కుంగుబాటుకు కారకులు ఎవరు? ఇంజనీర్ల, కేసీఆర్ ఫ్యామిలీయా? ఒక్కసారి మనం పోల్ పెట్టుకొని చూద్దాం సోదరులారా. ఈ పోల్లో మీరు కూడా పాల్గొనండి దయచేసి అందరూ. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. కాళేశ్వరం కుంగుబాటుకు కారకులు ఎవరు? రైట్. కాళేశ్వరం కుంగుబాటుకు కారకులు ఎవరు? ఇంజనీర్లా, కేసీఆర్ ఫ్యామిలీయా?
అంటే ఇద్దరు పాత్ర ఉంటుంది, అట్లనేం లేదు, ఎవరిది వాళ్ళదే ఉంది మంచిగా. పలువురు ఇంజనీర్ల అవినీతి అలసత్వం బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విచారణ ఎట్లా జరిగిందంటే కాళేశ్వరం అవినీతి ఇప్పుడు తండ్రి దొంగతనం చేసిండు అనుకో, ఏమో తండ్రి చేసిండు మేం చేస్తే ఏమవుతుందని తండ్రికి చెప్పకుండా వీళ్ళు దొంగతనం చేసిన ఇట్లా మొత్తం కొల్లగొట్టి పారేసారు. కేసీఆరే లత్కోరికి ఎత్తుకున్నాడు కాబట్టి ఇక మేమేం చేస్తే ఏమవుతుందని చెప్పి రైట్గా. ఈ నేపథ్యంలోనే విచారణ తప్పుదో పట్టించిన నేరపూరితంగా వ్యవహరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసే యోచన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లో ఉంది. ఇక అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై క్రిమినల్ కేసులు నమోదుకు ప్రభుత్వాన్ని సిఫార్సు చేయాలని యోచిస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదంటూ ప్రభుత్వాన్ని లేఖ రాయాలని యోచిస్తున్నట్టు సమాచారం. కొంతమంది ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదో పట్టించడానికి ప్రయత్నించారని కమిషన్ ఇప్పటికే గుర్తించింది. తప్పుడు సమాచారం ఇస్తారు, ఇట్లా వలిగిపోయింది చూడు, అర్రే వలిగిపోయింది ఏడికాడికి ఏమైనా జర్రా ఇట్లా ఇంటికే మనం ఉంటాడు. పట్టా కోసం డిగ్రీ, పొట్టగుట్టి కోసం మినీ డిగ్రీ సరికొత్త కోర్సును తెస్తున్న ప్రభుత్వం. విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ. ఇక ఫైనాన్స్, బీమాలో నైపుణ్య శిక్షణ, 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో 10,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారట. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రైట్గా సంక్షేమ పథకాలన్నీ డిజిటల్ కార్డుతోనే అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం. ఇక్కడ 50 అధ్యయనం, కార్డులపై సీఎం సమీక్ష. ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు. సంక్షేమ పథకాలన్నీ డిజిటల్ కార్డుతోనేనట. ఈ డిజిటల్ కార్డులో కుటుంబంలోని ప్రతి సభ్యుడి హెల్త్ ప్రొఫైల్ ఉంటుందని చెప్పి సీఎం. ఇక జిల్లా కేంద్రాల్లో డీసీసీ కార్యాలయాలకు స్థలాలు వారంలోగా కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచన. జిల్లా కార్యాలయాల్లో డీసీసీ కార్యాలయం, ఆల్రెడీ డీసీసీ కార్యాలయాలు కొన్ని ఉన్నాయి, లేని చోట తీసుకోవాలనేది ప్రభుత్వం, అది పార్టీ రిక్వెస్ట్. అది ఇక చైల్డ్ పోర్ను చూడడం నేరమే, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడము అది నేరమేనంట. ఫోక్సో, ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే. సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత. ఇక చైల్డ్ ఫోన్ డౌన్లోడ్ చేసిన యువకుడిపై క్రిమినల్ కేసు పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేసింది. రైట్గా ఇది ఇట్లుంటే ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు. సగటున కిలో 60, ఆదిలాబాద్లో 80 రూపాయలు. మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం. ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమా? ఉల్లిఘాటు రాష్ట్రానికి తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డలు సగటున 60 రూపాయలుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత, డిమాండ్ను బట్టి ధరల్లో వ్యత్యాసాలున్నాయి. ఆదిలాబాద్లో ఏకంగా కిలో ఉల్లిగడ్డ 80 రూపాయలకు ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారంలో ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్ర కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదల కారణంగా కనిపిస్తుంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పడిపోవడంతో దిగుబడి తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతం పెరుగుతున్నట్టుగా మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తా ఉంది. ఉల్లి ధరలు పెరుగుతుండడంతో హోటళ్లు, రెస్టారెంట్లు కానీ ఇప్పుడు గప్చుప్ బండ కాడికి వచ్చింది పంచ. అవును, వాళ్ళు ఏమి భయ్యా ప్యాజ్దాలో బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళకు వచ్చింది ఇట్లా ఇట్లా అని రెస్టారెంట్ లో వినియోగాన్ని తగ్గిస్తున్నారు. సలాడ్లలోనూ కీరా, నిమ్మకాయ ముక్కలతో సరిపెడుతున్నారు. గ్రేవీ, ఇతర వంటకాల్లోనూ ఉల్లి కనిపించడం లేదు. రెస్టారెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నాయంటే ఈ ఉల్లిగడ్డ కొన్నిసార్లు ప్రభుత్వాలను పడగొట్టింది. ఢిల్లీలో ఒకసారి ప్రభుత్వమే కూలిపోయింది ఉల్లిగడ్డ ధర చేయంగా. జస్ట్ ఉల్లిగడ్డ మంచి, ఇది ఈ శరీరానికి మంచిది కానీ ప్రభుత్వాలకు మంచిది కాదు. ఎంత తక్కువ రేట్ ఉంటుందో ఎంత ఎక్కువ రేట్ కూడా అదే ఉంటుంది. ఓసారి దీని ధర 2 రూపాయలు 3 రూపాయలకే. ఉల్లి, టమాటా అట్లనే ఉంటాయి రెండు. ఇక అదే సందిగ్ధం. వైద్య విద్య ప్రవేశాలపై ముందుకు పడని అడుగు. అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇప్పటికే 4 రోజులు. స్థానికత మార్గదర్శకాల విడుదల జాప్యం. కౌన్సిలింగ్ ఆఖరి గడువు అక్టోబర్ 31. వారానికి ఓ రౌండ్ నిర్వహించినా పూర్తి కావడం కష్టమే. ఆగ్రహంగా ఉన్నారట విద్యార్థులు. వైద్య విద్యా ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 4 రోజులు అవుతున్నా రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఒక్కడుగు ముందుకు పడడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సాగదీత ధోరణి కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై సర్కార్ ఇచ్చిన జీవో 33పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దానిపై రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చింది. ఇక త్రిపుల్ కు వరల్డ్ బ్యాంక్ నిధులు. ఇతర రోడ్ల అభివృద్ధికి కూడా. దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు కోసం రంగంలో కమిటీ. స్మార్ట్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ రోడ్లు, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్ విధానంలో నిర్మిస్తాం. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి భేటీ అయినట. ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెస్తారట ఔటర్ త్రిపుల్ కట్టడం కోసం. ఇక తెల్లవారులు కూల్చివేతలు. పటాన్చెరు, కృష్ణారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టం చేసిన హైడ్రా.
ఇక పటేల్గూడలో 24 ఇళ్లు కూల్చివేత త్వరలోనే మరిన్ని అని సంకేతాలు. మాదాపూర్ కావూరి హిల్స్ లో పార్కు స్థలంలో జిమ్ము కూల్చివేత. ఇక హిమాయత్ సాగర్ పై అస్పష్టత, కూల్చివేతలపై హైడ్రా సందిగ్ధం. ఇక ఆక్రమణలపై పలు ఫిర్యాదులు, అవి నివేదికలో లేవని పునఃపరిశీలన కసరత్తు. కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చిన షాపింగ్ కాంప్లెక్స్ కూలగొట్టారు. రాత్రి కూలగొట్టారట. భావితరాల కోసం చెరువులను రక్షించుకోవాలి. దుర్గం చెరువు FTL పై తుది నోటిఫికేషన్ ఇవ్వండి. 6 వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. 4 పిటిషనర్లు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరవ్వాలి. అప్పటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దని చెప్పి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక సర్దుబాట్లతో 4000 మంది టీచర్ల బదిలీ. కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ, ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు. ఇక 28న ప్రక్రియ శురు అవుతుందంట. వారంలో పూర్తి, దసరా తర్వాత కొత్త పోస్టింగ్లోకి ఉంటుందంట. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఇది బిఎడ్ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. డిఎడ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్జిటి పోస్టులు వస్తున్నాయి. అయితే ఈ ఎస్జిటీలు అందరూ కూడా ప్రమోషన్లు వచ్చేసి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు అవుతున్నారు. ఈ స్కూల్ అసిస్టెంట్లకు ఒక్కరికి అర్హత కాబట్టి బిఎడ్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు డిఎడ్ అవకాశం లేదు. బిఎడ్ కావాలంటే జిల్లాకు 1 పోస్ట్ 2 పోస్టులే వచ్చినాయి మొన్న కూడా సబ్జెక్టుకు. అట్లా అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇట్లా దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించారంటారు. ఇక మానవత్వంతోనే విజయం, యుద్ధాలతో కాదు. ప్రపంచ శాంతి ఉగ్రవాదంతో పెనుముప్పు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుపై నినాదం. పాలస్తీనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం అంటూ ఒక వార్త. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. మాతా శిశు మరణాల వివరాలకు గాంధీ ఆసుపత్రికి నిజ నిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి సంజయ్ లోపలికి రానివ్వని పోలీసులు. రోడ్డుపై నిరసన, అదుపులోకి తీసుకుని గోషామాయల తరలింపు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే రాజయ్య అదుపులోకి. కాంగ్రెస్ అరాచకాలకు భయపడం అని చెప్పి కేటీఆర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ అయిందట ఆడ. అయితే మాతా శిశు మరణాల వివరాలు గాంధీ ఆసుపత్రికి ఇవ్వాలి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ జరిగే కుట్ర ఇది ప్రజలారా బాగా గమనించండి. ఇది నేను మొన్న ఒక అధికారితో మాట్లాడితే తేలింది. చాలా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు నీలోఫర్ ఆసుపత్రి ఉంది. నీలోఫర్ ఆసుపత్రికి ఇప్పుడు చిన్న ఈ కార్పొరేట్ ఇవి ఉన్నాయి కదా, రెయిన్బోలు, ఆ తర్వాత యశోదలు, ఇవన్నీ ఉన్నాయి కదా చిల్డ్రన్స్ హాస్పిటల్. అయితే ఒక అబ్బాయికి బాగాలేదనుకో, ఒక పాపకు చిన్న పాపకు బాగాలేదు. బాగలేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కింది స్థాయి గ్రామీణ స్థాయిలో ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్ ఇది బాగలేదు, కొంచెం క్రిటికల్గానే ఉందనేటువంటి ఆలోచన కింద వస్తే ఈ RMPO లేకపోతే ఇంకొక దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు పెద్దదానికి రిఫర్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన దానికి పెద్ద ఆసుపత్రికి కార్పొరేట్కి చేస్తారు. ఈ కార్పొరేట్కి చేస్తారు కదా, ఈ కార్పొరేట్ ఏం చేస్తారంటే ఇలా కాడ పైసలు గీసలు కౌన్సిలింగ్ అని పెడతాడు. కౌన్సిలింగ్ ఫస్ట్ తల్లిదండ్రుల కౌన్సిలింగ్ నేను చూసిన. ట్రీట్మెంట్ ఏమో బిడ్డకు, కౌన్సిలింగ్ ఏమో తల్లిదండ్రులకి. ఏం కౌన్సిలింగ్ అయ్యా ఈ కౌన్సిలింగ్ అంటే నేను చూసిన. ఫస్ట్ పోంగని చెప్తాడు. ఆ కౌన్సిలింగ్ లో మళ్ళీ సీసీ కెమెరా, వాయిస్ రికార్డు, అంకుర ఉంది, సీసీ కెమెరా, వాయిస్ రికార్డు, ఇవన్నీ కౌన్సిలింగ్ లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఇంటరాగేషన్ లెక్క ఉంటది. ఇక కౌన్సిలింగ్ రూమ్ లో కూర్చోబెడతాడు. కౌన్సిలింగ్ రూమ్ లో ఇట్లా కూర్చోబెట్టి ఇక్కడ సీసీ కెమెరా పెడతాడు. ఇక దీంట్లో వాయిస్ రికార్డ్ అవుతుంటది. ఈడో కుర్చీ వేసి ఇక డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఇలా చెప్తుంటాడు ముచ్చట టేబుల్ ముంగట. ఏమనుకుంటే ఇక మీ పాప 800 గ్రాములే ఉంది, 800 గ్రాములు మాత్రమే ఉంది. ఈ పాపకు ఇగో ఈ మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి. వీటిని ఒకటొకటిని తగ్గించుకుంటూ పాప వెయిట్ ను పెంచుకుంటూ రావాలి. అప్పటి వరకు ఐసీయూలోనే ఉంటుంది. మినిమం 10 days మనం ఐసీయూలో పెట్టి పరిశీలించాలి. ఆ తర్వాత పెరగొచ్చు. ఎట్లా చెప్తాడంటే అది పెరుగుతుందా అని కూడా చెప్పడు. కాదు, మనం ఇవి చేయడం వల్ల కొంత అవకాశం ఉంటదని చెప్తాడు. అవకాశం అని చెప్తాడు. నువ్వు అన్నావు కదా అని నీకు లేదుగా అవకాశం. చాలా తెలివిగా కౌన్సిలింగ్. ఈడ 10 రోజులు పెట్టాలండి. ఈ 10 రోజుల్లో కనీసం మీరు ఒక 10 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకోరని చెప్తాడు. ఈ 10 లక్షలు మీ తాను ఉన్నాయా లేవా కనుక్కోవడానికి కౌన్సిలింగ్ అంతే. మీ తాన 10 లక్షలు ఓకే సార్ మేము చేసుకుంటాం జర పాప జాగ్రత్త అన్నాం అనుకో, ఇక మళ్ళోసారి కౌన్సిలింగ్ ఉంటది. ఈ 10 ఏం చేస్తారంటే ఇలా దాని ఉన్నట్టున్నాయని 20 చేస్తాడు. ఇట్లా మీ మైల పూలు అంతా తీస్తాడు. ఈ 20 చేసి ఏం చేస్తాడు? 20 చేస్తాడు. నేను కౌన్సిలింగ్ కూడా పోయినా అంటే అది చూసిన. ఈ 20 చేస్తాడు కదా, 20 చేసిన తర్వాత ఏమంటాడంటే ఈ హాస్పిటల్లోనే ఇగో మేము కొంచెం క్లౌడ్ ఫండింగ్ చేస్తాం మేము. ఏం చేస్తారంటే 10 అయిపోయిన తర్వాత 20 చేసేటప్పుడు ఏమైతే మేము కూడా కొంత పాపను బతికించాలనే ఉద్దేశంతో కొద్దిగా చారిటీలు అక్కడ ఇక్కడ ప్రయత్నం చేస్తాం, మీరు కూడా చేయరంటారు. మీరు ఎంత మేము చేస్తే 1 లక్ష అయినాయి అని చెప్తాడు. దవాఖాన 9 మళ్ళీ నీయే ఏమంటే కుదబెట్టుకురా. ఫస్ట్ నువ్వు ఉంగురాల బ్యాచ్ జర నగలేసుకొని పోయి వాళ్ళ కాడ కూర్చొని ఇక ఇట్లా చెప్పినావు అనుకో, వాళ్ళు అచ్చా
ఉన్నట్టు వీని వేయరా వీని పని చేయరా అని చెప్పి పైనుంచి వస్తూనే ఉంటది. ఈ పోరాడు ఇన్నే ఉంటాడు 800 గ్రాముల కానీ ఇక ఈ పైసలేవో ఇక పెరిగిపోతూనే ఉంటది. ఇక యశోద ఆసుపత్రిలో ఇప్పుడు మన అఖిల్ పాషా అందులో ఉంది. అయితే బిల్లిగా దంచి కొడుతురు అనుకోరాదు. అయితే ఏం చేస్తారు ఎక్కడైనా ఇవి చేసినా కూడా ఈడ బేబీకి ఏం జరగానో గదే జరుగుతుంది అంతే, అందుకని మిక్కిలి ఏం జరగదు. ఈడేం చేస్తారంటే ఈడ ఇక బేబీ బతికే పరిస్థితి లేదు అనుకో మ్యాక్సిమం పిండకాడికి ఏం చేస్తారంటే ఐసీయూ సెటప్ ఉన్నటువంటి అంబులెన్స్ ఏర్పాటు చేసి మీరు నీలోఫర్ తీసుకుపోరని చెప్తారు, నీలోఫర్ తీసుకుపోరని చెప్తాడు. అమ్మాయి ఏంద్రా అంటే మనం మాక్సిమం ప్రయత్నం చేసినాం కనుక నీలోఫర్ ఒక్కటే మనకున్న ఛాన్స్ అని ఏం చేస్తాడు ఈ బతకలేని పసిగుడ్డును పట్టుకొని నీలోఫర్ కురికొస్తాడు. నీలోఫర్ కురికి రాగానే నీలోఫర్ లో బెడ్లు ఖాళీగా ఉండయి. ఎందుకంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి క్రిటికల్ గా ఉన్న కేసులన్నీ నీలోఫర్కు ఇల్లే తోలుతారు. ఇక సాగు బతుకల మధ్య ఉన్న పిల్లల్ని పంపిస్తారు. అయితే ఈడికి రాగానే వీళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే ఈడ పాప చచ్చిపోతుంది. పాప చచ్చిపోగానే ఏమవుతుంది నీలోఫర్ చచ్చిపోయిండ్రు. గవర్నమెంట్ దవాఖానలో అమ్మాయి డెత్. ఏం జరుగుతుంది అంటే పాప చనిపోయిందని చెప్తారు. ఏడ చనిపోయారంటే నీలోఫర్ లో శిశు మరణాల రేట్ ఎక్కువ ఉంది అంటారు, గాంధీలో ఎక్కువ ఉంది అంటారు. ఓరి గాంధీ కాదురా గాడిదలు మీరంతా గానీ నేను చెప్పేది వింటారా, ఈ కార్పొరేట్ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేదోళ్ళ రక్తం దాగి గాంధీ దవాఖానా ఉస్మానియా దవాఖానా అని చెప్పి వీడికి పంపించి వీళ్ళ మీద నూకేస్తారన్నట్టు. అందుకే మరణాల రేటు యశోదలో తక్కువ ఉంటాయి, యశోద రెయిన్బోలో తక్కువ ఉంటాయి. ఈ గాంధీ నీలోఫర్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే సేమ్ క్రిటికల్ పొజిషన్కి వీడికి పంపిస్తారు అన్నట్టు. సహజంగా పేదోడు ఏం చేస్తారు, ఎంత లేనోడు కానీ బిడ్డకు బాగాలేకపోతే ఆన్నో ఇన్నో తెచ్చి ఫస్ట్ ప్రైవేట్ దవాఖానకి చేసుకొని పోతారు. ప్రైవేట్ లో మైలపూర్ అంత అయిపోయాక మనం నీలోఫర్కి పోతాం. కానీ అదే నీలోఫర్కి పోతే ఆర్థికంగా సేవ అయ్యేటోనివి, బచాయించేటోనివి, అప్రపాలు కాకపోయేటోనివి, అవకాశం ఉంటే పాప బతికేది. వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదే ఇప్పుడు మీరెవరైనా దీనికి హాజరైరా, దీనికి హాజరైరా ఉంటారు. ఇప్పుడు అంకుర హాస్పిటల్ అదే చేస్తారు, అంకురాలు అదే ఉన్నది, అంకుర బ్రాంచ్లు అన్నీ అదే, అన్ని బ్రాంచ్లలో. మీరెవరైనా ఈ డాక్టర్ల కౌన్సిలింగ్ హాజరైన మీకు ఎక్స్పీరియన్స్ ఉందా బైసాబ్ నేను చెప్పింది? ఉంటది కొంతమంది ఉంటారు. అంత శంకర్ దాదా ఎంబీబీఎస్ గా దాన్ని మించింది, దాన్ని మించిన సినిమా. నువ్వు ఏమీ లేదు, నువ్వు ఫస్ట్ ఆడికి పోయినావు అనుకో, సారు ఎట్లన్నా చేయి సారు, ఎట్లన్నా బతికి సారు, పేయి మీద బంగారం కనిపించదు మళ్ళాలకు. దవాఖానానికి పేయి మీద బంగారము, కడియాలు, ఉంగరాలు కూడా కనిపిస్తేనంటే కథం చేద్దాం మనం అని చెప్తాడు. నీవు ఈ వట్టి పసుపు తాడుతోటి ఏం లేకుండా ఒట్టిదే సొప్ప బెండు పెట్టుకొని పో, ఈడ కాదమ్మా చాలా కష్టం కాదు తీసుకెళ్ళండి అని చెప్తాడు. నీకు ఇగో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 100% కరెక్ట్. ఇగో ఇదే జరిగేది, నాకు జరిగిందన్న అని చెప్తాను. చాలా మంది జరుగుతుంది. అన్న నీలిమా హాస్పిటల్ ఫ్రీగా చూస్తున్నారు, నీకు తెలియదు. ఇంకా మీకు గమ్మత్ ఏంటంటే మళ్ళా ఇంకా అదొక దందా, మళ్ళా ఏది హెల్త్ క్యాంపులు ఇది పెట్టి మళ్ళీ అదొకటి అదో పెద్ద దందా. దాంది ఏంటంటే ఇప్పుడు ఇంకా చూడరు ఇక దాంది. ఇప్పుడు నీలిమా హాస్పిటల్ ఉంది, నీలిమా హాస్పిటల్ ఉంది, కానీ ఈ నీలిమా హాస్పిటల్ పక్క పొంటి నీలిమా మెడికల్ కాలేజ్ అని ఉంటది. నీలిమా మెడికల్ కాలేజ్ ఇది ఉంటది కదా. అయితే ఈ మెడికల్ కాలేజీలో చదువుకునేటువంటి 600 మంది విద్యార్థులు ఉన్నారనుకో, ఈ 600 మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎక్కడి నుంచి కావాలి? అంటే వీళ్ళు ఎవరి మీద నేర్చుకోవాలి? ప్రయోగాలు ఎవరి మీద చేయాలి? వీళ్ళు ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఏం కథ, సూది ఎట్లా, మంది ఎట్లా, ఆపరేషన్లు ఎట్లా, వీళ్ళు ఎట్లా నేర్చుకోవాలనుకుంటారు? ఇగో ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి మంది మీద ఇగో ఈ పోరగాలను ప్రయోగం చేస్తారన్నట్టు. ఇదే ఫ్రీ. ఇంకా మిమ్మల్ని ఆయాలా అప్పుడప్పుడు ఎక్కించకపోతారు, మెడిసిట్ కాడ ఫ్రీ, ఈడికి ఫ్రీ రారే అని. ఎందుకు అనంటే ఈ హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్లో దాదాపు ఓపీలు గిన్నె ఉండాలి, ఆ తర్వాత ఏది ఇన్పేషెంట్స్ ఐపీలు గింతుండాలని ఉంటది లెక్క. అప్పుడే ఈ నీలిమా మెడికల్ కాలేజీకి అనుమతులు ఉంటాయి. ఈ మందిని చూపెట్టకపోతే ఉండదు. ఈ మందిని చూపిస్తేందుకు మిమ్మల్ని ఫ్రీ రర్రీ అని చెప్తారు అన్నట్టు.
నగర్ ప్రతిమ 100 కిలోమీటర్ల దూరం నుంచి బస్సులు పెట్టి ఫ్రీగా తీసుకుపోతారు మిమ్మల్ని. వాళ్ళకి ఇన్స్పెక్షన్ ఉందనుకో కాలేజీకి, నేను ప్రత్యేకంగా తీసుకుపోతారు. వాళ్ళ బెడ్లు పాలు మన్ను నువ్వేమనుకుంటావు, అరే ఇంత మంచిగా చూస్తారు అరే దవాఖాన కాదు, నీ కోసం కాదు, అది వాళ్ళ కోసం, నీ కోసం గానే కాదు. కోట్ల రూపాయలు తీసుకుంటారు కదా పిల్లల దగ్గర. జూనియర్ డాక్టర్లే ఉంటారు, నీకు ఎవరు ఉండరు. విద్య వైద్యం ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలి. నేను మొత్తుకునేది కదే, 500 రూపాయల మనకు ఓటు కోసం ఇచ్చే 500 సాటుకు ఇవన్నీ అంశాలు ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ స్లోగా ట్రీట్మెంట్ అవుతుంది అన్నట్టు తప్పు అది. స్లోగా ట్రీట్మెంట్ ఎప్పుడు కాదు. మీకు ఇంకా గమ్మత్ చెప్పన్నా, ఇంకా మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్తా. సపోజ్ మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం. ప్రైవేట్ ఆసుపత్రికి పేషెంట్ని తీసుకొని పోయినాం. పేషెంట్ని తీసుకొని పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక నర్సు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ టెస్ట్లు ఏం తెలియక టెస్టులు రాస్తారు. 20 టెస్టులు రాస్తారు. బ్లడ్ టెస్టే 20 మాటలు చేస్తారు. బ్లడ్ టెస్ట్ ఊకే మారుతా, అది బ్లడ్ టెస్ట్ ఊకే మారుతా మారదు కదా. ఒక మనిషికి బ్లడ్ అంటే బ్లడ్డే. ఇక్కడ టెస్ట్లు చేస్తారు. ఫస్ట్ టెస్ట్లు చేసి అడ్మిట్ చేస్తారు. ఇలా అడ్మిషన్ కార్డ్ ఇచ్చి అడ్మిట్ చేస్తారు. ఇలా పేషెంట్ పడుకుంటాడు, పాపం ఇలా పడుకొని ఉంటాడు ఆయన. పేషెంట్ పడుకుంటే ఈయనకు గ్లూకోసు తర్వాత ఈ మూతికోటి పెడతారు, ఈ కియ మొత్తుకుంటుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అస్సలు విషయం ఏంటంటే ఏం చెప్తారంటే, ఇక్కడ బయట వెయిట్ చేస్తుంటారు, పైసలు కట్టానే కడతారు. సార్ ఏం సార్ అంటే, ఇగో ఈ టెస్టులు వచ్చినాయి, టెస్టులలో ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఈ యొక్క సర్జరీ చేయాల్సి ప్రమాదం ఉంటుంది, ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడే టెస్టులు అయిపోయినా ఒకటి పెట్టినాము, 48 గంటలు అబ్జర్వ్ చేద్దామని చెప్తారు. ఇది ఐసీయూ. 48 గంటలు అబ్జర్వ్ చేద్దామంటారు. ఎందుకు అబ్జర్వ్ చేద్దామని చెప్తా ఉన్నారు ఎరికేనా? ఈ 48 అవర్స్ 24 అవర్స్ అబ్జర్వేషన్ ఎందుకు ఎరికేనా? కాదు, ఇలా తాన డాక్టర్ ఉండడు, ఆయన వేరే కాడికి రావాలి. ఈ డాక్టర్ వేరే కాడికి వచ్చి చేయాలి. వీడికి ఆయన వచ్చేదాకా అబ్జర్వేషన్ టైం అని చెప్తుంటారు అన్నట్టు. ఆయన వచ్చేదాకా బతికితే మీ అదృష్టం. ఆయన వేగం పెడతా ఉంటారు. ఈయనకి 24 దవాఖానలు తిరగాలి. ఈ డాక్టర్ ఈడ చేసి రావాలి, ఎవరు కాడ డాక్టర్ ఉండడు. టెంపరరీ గా పిలిపించి చేయించుడు, ఇదొక దందా. సో ఇట్లా అబ్జర్వేషన్ అని పెడతారు. మనమేమనుకుంటామంటే, అరే చూస్తురేమో ఇంకెట్లుందో, లోపలికి ఎవడు పోద్దు, మళ్ళా పేషెంట్ కి ఇబ్బంది అయితే లోపలికి ఎవడు పోద్దు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఈయన గారు రావాలి ఆడికి, ఈయన వేరే ఆసుపత్రి కాడ బిజీగా ఉండడం వల్ల అబ్జర్వేషన్ టైం పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. మన తాన ఇదో దందా. స్లోగా అవుతుందని అనుకుంటారు కదా, స్లోగా ఏం కాదు, జరిగేదంతా గిదే. నా బిడ్డ 6 నెలల పాప ఖమ్మం అంకురలో మెడికల్ దందా అన్న, ఈ అంకుర హాస్పిటల్లోనే మరణించిందన్న. ఈ బద్మాష్ గాలని నాకు కూడా 48 గంటల టైం ఇచ్చిర్రు అన్నట్టు. చేసేది ఇదే. నేను ఇలా చిన్నపిల్లలకి ఇదో హెల్ప్ చేసో లేకపోతే వాళ్ళకి ఆపరేషన్లో ఏదో చేయిస్తున్నంటే ఉత్తగా చేయించలే, నేను బాధితుడిని. నా కూతుర్ని కూడా అంకురాలో వేస్తే సర్వనాశనం చేసిరు. అంకుర హాస్పిటల్, ఆర్ఎన్సి హాస్పిటల్లో సౌత్ అలైన్మెంట్ మార్చడం గురించి మాట్లాడండి సార్. మాట్లాడదాం. ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. ఎస్, మీకు జరిగిందా బైసాప్ ఇదంతా? మీకు కూడా ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ చూసి ఉంటారు, ఈ అబ్జర్వేషన్ చూసి ఉంటారు, ఐసీయూలకు ఎవరు పోవద్దని చూసి ఉంటారు. గాంధీ దవాఖానలో అయితే మనం ఈజీగా పోవచ్చు, మనం పేషెంట్ను చూసుకోవచ్చు. ఎందుకంటే ఆడ ఉన్నట్టు ఉంటుంది కదా. ఈడ జరిగేది దందా కాబట్టి నిన్ను చూడనియరు అన్నట్టు. క్యూబాలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే, అంబులెన్స్ కానించే స్టార్ట్ అవుతుంది. అంబులెన్స్ కానించే దందా స్టార్ట్. ఇదే యశోద ఆసుపత్రికి అందులో ఉన్న పేషెంట్ను చూస్తందుకు పోయిన ఒక జర్నలిస్టు అన్ననే చచ్చిపోయాడు. చూస్తందుకు పోయి, మా తమ్ముడికి బైక్ యాక్సిడెంట్ అయిందన్న, మలక్పేట యశోద ఆసుపత్రికి తీసుకెళ్తే రోజుకు 1,20,000 అన్నారు. 7 రోజుల తర్వాత చెప్పలేము అన్నారు. ఈఎస్ఐకి తీసుకెళ్తే వాళ్ళు వేరే హాస్పిటల్ పంపారు, మంచిగా ఉండట. ఈయన మైలపోలు తీసిరు అప్పటికే 7 రోజులకు. టిఎక్స్ హాస్పిటల్లో 9 lakhs అయినాయి అన్న 17 daysకి. మెడికల్ హైడ్రా రావాలని చెప్తాను. మొత్తం ఇదే దందా దోపిడీ బైసాప్. మెడికల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా దిగబడిపోయింది.
రైట్ ఇటు పోతే మేమే ఎడుకు యుగ్గిది మాతా శిశువులు సన్నం గడ్డు వడ్లు వేరువేరుగా కొనుగోలు అక్టోబర్ మొదటి ఇగో నేను అందుకోసమే ప్రభుత్వాలకు ఏం చెప్తుంటే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టుర్రి దీని అంచనాలు పెంచురంటే పెంచరు ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తూ ఉంటది కాబట్టి వీళ్ళు వాటిని ఏమన్నారు అన్నమాట వాళ్ళు మన మైల పోలు తీస్తారు ఎట్లా అక్టోబర్ మొదటి వారం నుంచే ఖరీఫ్ ధాన్యం సేకరణ 7,139 కేంద్రాలు 91 లక్షల టన్నుల ధాన్యం అంచనా సన్నాలకు ఈ సీజన్ నుంచి 500 బోనస్ బకాయిలున్న మిల్లర్లకు ధాన్యాన్ని ఇచ్చేది లేదు పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చెక్ పోస్టులు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దదరిల్లా లెబనాన్ ఇక ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 356 మంది మృతి 1000 మందికి పైగా తీవ్ర గాయాల పాలు ఇక హిజ్బుల్లా అడ్డాలే లక్ష్యంగా దూకుడంట 300కు పైగా లక్ష్యాలపై రాకెట్ల వర్షం ఇక వేలాది వాహనాల్లో తరలిపోయిన ప్రజలు మరో గాజాల లెబనాన్ తయారైందని ఐరాస అంటుంది ఇక తిరుమలలో సంప్రోక్షణ శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీ పరిహారం చేస్తున్నారు ఇక లడ్డు నెయ్యి నిల్వల కేంద్రాల్లో కుంభ ప్రోక్షణ ప్రసాదాలు నైవేద్యాలకు దోషాలుండవు ప్రధాన అర్చకుడు ఈవో స్పష్టీకరణ అధికార పార్టీకి కొమ్ము కాస్తే ఏపీ పోలీసుల గతే ఆంధ్రాలో జరుగుతున్న చూడండి రాష్ట్ర పోలీసుల తీరు మార్చుకోండి 22 రోజులైనా సాగర్ గండ్లు పూడ్చలే రామచంద్ర రేవంత్ను క్షమించు రైతులను కాపాడని హరీష్ రావు అంటా ఉన్నాడు ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూసుకుందాం రైట్ 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు కేఏ పాల్ పిటిషన్ పై స్పందించిన కోర్టు పార్టీ మారడంపై కౌంటర్ వేయాలని ఆదేశం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా కేఏ పాల్ వేసినట ఉన్నతానుండక ఇక వారానికి 2 సార్లు గాంధీ భవన్ కు తెలంగాణ మంత్రులు బుధ శుక్రవారాల్లో ఒక్కో మంత్రి టీపీసీసీ మహేష్ గౌడ్ కీలక నిర్ణయం తొలి బుధవారం రానున్న మంత్రి దామోదర్ రాజనరసింహ కానీ బలే చేసిన మొత్తానికి ఇక తప్పించుకుంటది కూడా లేకుండా ఖచ్చితంగా పార్టీ ఆఫీసులు వచ్చి కూర్చోవాల్సింది టైం కూడా చెప్పింది రోజులు కూడా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు లెబనాన్ లో హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా దాడులు 100 మంది మృతి 400 మందికి పైగా గాయాలు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన దాడులు చేశామన్న ఇజ్రాయెల్ రక్షణ శాఖ రైట్ ఇక 18 ఏళ్లకే మిస్ యూనివర్స్ గుజరాతీ బొమ్మ రియా సింగ్ విన్నర్ అయిందట ఇక ఇది ఇట్లుంటే 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు మానిటరింగ్ కు జిల్లాల వారీగా వ్యవస్థ ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై సమీక్ష నిర్వహించినట నిన్న ఆయన ఇంట్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా బీజేపీ అన్యాయంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది ఇక ఆర్ఎస్ఎస్ ద్వేషం హింసను వ్యాపింపజేస్తున్నాయి బిలియనీర్ స్నేహితులే బాగుపడ్డారు రాహుల్ గాంధీ ఇక కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ దళిత నేతలను అవమానించింది అభివృద్ధి చెందితే రిజర్వేషన్లు వద్దని రాహుల్ అంటుండు హర్యానాలో రిజర్వేషన్లు ఆపేస్తారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ ఈ ఆపూరి సార్ మీ డ్రామా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ బీసీ హైడ్రాగా మారుదాం మన సత్తా చూపుదాం బీసీలు అంటే బ్యాక్ బోన్ అగ్రకులాలు అధికారాన్ని వదులుకోలేవు రక్తపాతానికి వెనకాడబోరు బీసీ నేతలు అన్ని త్యాగాలకు సిద్ధం కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా మంది మాట్లాడడం జరిగింది అక్కడ ఇప్పుడు బఫర్ జోన్ బీసీలకు రావాల్సినటువంటి ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గం ఉంది సూర్యాపేట బీసీల చెరువును బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లోకి వచ్చి జొరబడి కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిని క్లియర్ చేయాలి బీసీ రిజర్వేషన్ 42% పెంపు సాధ్యమే ప్రభుత్వ చిత్తశుద్ధే ఆధారం బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య బీసీ రిజర్వేషన్లు 42% పెంపు సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధురాచారి తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జస్టిస్ వి ఈశ్వరయ్యతో సోమవారం సమావేశమయ్యారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ మెల్లగా ఇప్పుడు బీసీ నినాదం వైపు వచ్చేస్తున్నాడు మెల్లగా రరి తప్పేం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన పాపాలునే కడుక్కోవడానికి రండి చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం ఫోక్సో చట్టం పరిధిలో తప్పే సుప్రీంకోర్టు కీలక తీర్పు మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత ఇక కమిషన్లు కొట్టేశారు అమృత్ పై ఒకరిని ఒకరు విమర్శించుకుంటారు దొందే ఉన్నట్టు ఉన్నది నిజాలు తేలాలంటే సిబిసికి లేఖ రాయండి రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ డిమాండ్ రైతులెవరూ ఆందోళన చెందొద్దు అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇక సమాచారం ఇవ్వాలని రైతులకు సూచన చేసిండు ఇక ప్రజాపాలకుడిని కాదు ప్రజా సేవకుడిని 9 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి
ఇది శనార్థి తెలంగాణ అయితే ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సినిమా రిలీజ్ అట, హీరోల పుట్టినరోజు సందర్భంగా విడుదల, భారీగా కలెక్షన్ తెచ్చి పెడుతున్న ఓల్డ్ మూవీస్. టాలీవుడ్ లో సక్సెస్ ట్రెండ్ బాలీవుడ్ లోను మొదలైందట. ఖుషి సినిమా మళ్ళీ విడుదల అవుతుందట. పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తారు ఇవాళ ఉదయం 11 గంటలకు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇక జారీ చేసిన హైకోర్టు. పార్టీ మార్పుపై వివరణతో కూడిన అఫిడవిట్ సమర్పించాలనే ఆదేశం. 4 వారాల డెడ్ లైన్. కేఏ పాల్ పిటిషన్ పై సీజే బెంచ్ విచారణ జరిపింది. చూసుకో ఎట్లా ఉందో కథ. చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడం నేరమే, ఆ వీడియోను డౌన్లోడ్ చేసిన ఫోన్ను చైల్డ్ ఫోర్నోగ్రఫీ అని వాడడంపై నిషేధం. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్ గా మార్చండి, అందుకు అనుగుణంగా ఫోక్సో చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఇక బతుకమ్మకు నగదు బహుమతి 500 లేదా ఆ పైన ఇచ్చే ఆలోచన సర్కార్. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా బ్యాంక్ ఖాతాలో వేద్దామా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా, దేనికి ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సమాలోచన. బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపై తలామునకం. ఇదివరకేమో బతుకమ్మ చీరలను ఇచ్చేది కదా, ఇక బతుకమ్మ చీరలు కట్టేది చేనుల పిట్టల బెదిరిస్తేందుకు కట్టేది. ఈసారి అట్లా కాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలు ఇస్తే ఎట్లుంటది, ఆమెకు ఇంకా కలిసి వస్తే ఇంకో 500 పెట్టి మంచి చీర కొనుక్కుంటది కదా అని ఆలోచన. ఆమె ఇష్టం వచ్చింది కొనుక్కుంటారనే తెలియదు. ఇదైతే క్వశ్చన్ మార్క్ తో ఉన్నటువంటి వార్త. అయితే ఒకవేళ ఇది ఇచ్చేది ఉంటే పంచుమని మాత్రం ఇవ్వద్దు సుమా, వాళ్ళ అకౌంట్లలో వేయాలి డైరెక్ట్. పంచుమని ఇస్తే కథం, సగం పైసలు కథం. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదంటూ ఒక వార్తను చూస్తాను. ఇక 1 స్టేట్ 1 డిజిటల్ కార్డ్. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. రేషన్ వెల్ఫేర్ స్కీమ్, హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇదే ప్రామాణికం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో పైలట్ ప్రాజెక్టు. ఒక పట్టణ మరొక గ్రామీణ ప్రాంతం ఎంపిక. ఇతర రాష్ట్రాల్లో అమలుపై ప్రత్యేక అధ్యయనం, నివేదిక సమర్పించాలని ఆఫీసర్లకు ఆదేశం. సీఎం నివాసంలో రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆస్కార్ బరిలో లాపతా లేడీస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో సందడి చేసిన మూవీ. ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ కిరణ్ రావు. ఇక ఎస్ఐ మినీ డిగ్రీ అంట. రెగ్యులర్ డిగ్రీతో పాటే ఫ్రీగా ట్రైనింగ్. 10,000 మందికి స్పెషల్గా. ఇకైతే 20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల్లో పైలట్ ప్రాజెక్టు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు. రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఇక భారత్ లో లౌకికవాదం అవసరం లేదు, అది యూరోపియన్ కాన్సెప్ట్. కొన్ని వర్గాలకు మభ్యపెట్టేందుకు ఆ పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి వ్యాఖ్యలు. ఈయన ప్రతిసారి వ్యాఖ్యలు చేసి లౌకికం అని ఎందుకున్నా అంటే దీన్ని హిందూ దేశంగా ఉంచాలని చెప్పి ఆయన ఆలోచన. లౌకికం అంటే అన్ని మతాలు కులాలు కలయిక, ఇదంతా ఉతగ పెట్టలే. గూగుల్ టు ఎన్విడియా 15 కంపెనీల సీఈఓలతో ప్రధాని భేటీ. భారత్ పట్ల ఆసక్తి చూపినందుకు సంతోషమని మోడీ చెప్తా ఉన్నాడు. ఇక యుద్ధ భూమిలో మానవత్వం నెగ్గదు. ప్రపంచ దేశాల ఐక్యం మధ్య బలంతోనే మానవత్వం విజయం. ఐరాసా సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో ప్రధాని మోడీ. కులగణన అంటే మోడీకి భయం. ఆ పదాన్ని పలకడానికి ధైర్యం చేయరు. బహుజనులు హక్కులు పొందడం బీజేపీకి ఇష్టం లేదు. కాశ్మీర్ను అన్యాయంగా యూటీ చేశారు. ఎల్జీ పేరుతో అక్కడ రాజును కూర్చోబెట్టారు. అగ్రనేత రాహుల్ గాంధీ. కులగణన అంటే మోడీకి భయం. చుచ్చే ఇప్పుడు మోడీ కులగణన చేస్తారంటే చేయమని దమ్ముంటే భారతీయ జనతా పార్టీ కులగణన పైన మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఇక్కడ ఏ ఎన్నికల్లో కూడా బీసీల ఓట్లాడడానికి నైతిక హక్కు లేదు మీకు. బీజేపీ రైతు దీక్ష రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇవాళ తేదీ వేదిక ప్రకటించే ఛాన్స్. ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించేందుకు తొలుత నిర్ణయించారు. ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ కావడంతో మార్పులు చేసినట. ఇక అమృత్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు. అవినీతి బయటకు రావాలంటే సిబిసి విచారణ కోరాలి. లేఖ రాస్తే విచారణ జరిపేందుకు నేను ఒప్పిస్తా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సుమోటోగా తీసుకోవచ్చుగా మీరు. పిడుగుపాటుకు 8 మంది మృతి. చనిపోయిన వారిలో 5 పాఠశాల విద్యార్థులంట. ఛత్తీస్గఢ్ లో ఘటన. ఇక రాష్ట్రంలో గూండా రాజ్యం. తెలంగాణను బీహార్లో మారుస్తున్న కాంగ్రెస్. చట్టాన్ని మీరే బీహార్ నుంచి వస్తుంది అంటే ఇదివరకు ఉన్న వాళ్ళంతా అల్లేనా మరి. ఇక చట్టాన్ని అతిక్రమిస్తే ఏపీ అధికారులకు పట్టిన గతే. త్వరలో బీఆర్ఎస్ తరఫున ఖమ్మం జిల్లా పర్యటన. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు. ఇక 274 మంది దుర్మరణం, 1000 మందికి పైగా గాయాల పాలు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. లెబనాన్ దక్షిణ సరిహద్దు భాగంలో ప్రజల ఇండ్లు ఖాళీ చేయాలి. తొలుత ఇజ్రాయెల్ ఆర్మీ అల్టిమేటం. కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేస్తే 274 మంది అక్కడ చనిపోవడం జరిగింది. కొత్త నిర్మాణాలకు హైడ్రా క్లియరెన్స్ కంపల్సరీ. కొత్త నిబంధన తీసుకురానున్న సర్కార్. జీహెచ్ఎంసీ చట్ట సవరణలో కీలక క్లాస్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ కోసం ప్రత్యేక ప్రభుత్వ స్థలమో
కాదో తేల్చేందుకు సైతం అన్ని సక్రమంగా ఉన్న తర్వాతే గ్రీన్ సిగ్నల్. లీగల్ కసరత్తు చేస్తున్న లా డిపార్ట్మెంట్ కూల్చివేతకు ముందే నివారణ దిశగా దృష్టి పెడతా ఉంది. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక 6 వారాల వరకు కట్టడాలు కూల్చొద్దు. జిహెచ్ఎంసీ హైడ్రాకు న్యాయస్థానం ఆదేశం. సొసైటీ నివాసుల అభ్యంతరాలను పరిశీలించాలని సూచన. ఇక చెరువులు FTL నిర్ధారణ విధి విధానాలకు తెలపాలని ఆర్డర్ వేసింది. మిట్టపల్లి శ్రీధర్కు PhD వచ్చిందట. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా పల్లవి దినపత్రిక వార్తల్ని చూద్దాం. మన్ కీ బాత్ కాదు, కామ్ కీ బాత్ గురించి మాట్లాడు. అమ్మా మోడీని గట్లా ప్రధానిపై రాహుల్